కుక్కతో ఒక వంకర అన్నట్టు దివ్య బుద్ధి మారట్లేదంటూ బయట ఆడియన్స్ అయితే కనుక ఒక రేంజ్లో చెప్తున్నారు. స్టార్ మార్క్ ప్రోగ్రామ్ కింద కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం మరొకసారి దివ్య బుద్ధి బయటపడిందనే చెప్పాలి. అసలు విషయానికి వచ్చేస్తే హౌస్లో ఎంతటి వారైనా సరే, ఎంత తోపలైనా సరే, కెప్టెన్ ఏ పని చెప్తే ఆ పని చేయాల్సిందే. అంతేకాదు నేను ఇక్కడ హీరోయిన్ని అంటే అది కుదరదని పరిస్థితి బిగ్ బాస్ హౌస్లో. ఇక ఇందులో భాగంగా తనూజ దివ్యకి విజిల్స్ క్లీన్ చేయమని పని చెప్పింది. అయితే దివ్య రాత్రి బర్నీ గారు అలాగే తనూజ ఇద్దరూ కలిసి ఉండడం, తర్వాత బర్నీ గారు పొద్దున్నే లేవగానే నుంచి దివ్యని పట్టించుకోకపోవడం, ఇవన్నీ మైండ్లో పెట్టుకుని దివ్య ఏదో ఆలోచించుకుంటూ తిట్టుకుంటూ గిన్నెలు కడిగింది. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే డిమాండ్ పవన్ వంట చేయడానికి ఆ గిన్నెలు తీస్తే ఆ గిన్నెలు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి తప్ప మిగిలినంతా కూడా క్లీన్గా లేవని చెప్పేసి తనుజకి చెప్పాడు. అయితే తనుజ ఎవరు క్లీన్ చేశారు మార్నింగ్ దివ్య నేనేనా అంటే ఎస్ దివ్యనే క్లీన్ చేసింది అంటూ దివ్య దగ్గరికి వెళ్ళి దివ్య నువ్వు ఏవైతే గిన్నెలు క్లీన్ చేసావో అవి సరిగ్గా లేవట. సో పోనీ ఇది నేను చెప్పాననుకో నువ్వు నన్ను పర్సనల్గా ఏదో కావాలని టార్గెట్ చేస్తున్నానని నువ్వు అనుకోవచ్చు. కానీ అది నేను కూడా చూడలేదు. కావాలంటే డెమన్ పవన్ని అడుగు, డెమన్ పవనే నాకు చెప్పాడు. సో నువ్వు ఈ గిన్నెలు ఏవైతే ఉన్నాయో కొంచెం మళ్ళీ క్లీన్ చేసి డెమోన్కి ఇస్తే మేము వంట స్టార్ట్ చేస్తామంటూ తను అయితే చాలా చక్కగా చెప్పింది లైవ్లో. అయితే దివ్య నువ్వు చెప్తే నేను చేయాలా 10 సార్లు కడగమని, నాకు చేతులు నొప్పొస్తున్నాయి, ఇష్టానుసారంగా మీకు సరిపోయింది అంటూ ఏవేవో మాట్లాడుతుంది. అయితే తను దివ్య నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు, ఏదేమైనా సరే నీ బిహేవియర్ అస్సలు మారట్లేదు. సరే నువ్వు కడగవు కదా పవన్, నువ్వు కడిగేసేయ్, ఎందుకంత ఈవిడతో నేను చెప్పానా ముందే కావాలని ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు అంటది. సో రేపు వచ్చిన నాగార్జున సార్తో మనం చెప్దామంటూ దివ్య అయితే కనుక డెమాన్ పవన్ని కడగమంటే పాపం డెమాన్ పవన్ అయితే గిన్నెలన్నీ కడుగుతున్నాడు. అయితే దివ్య అంటుంది అది చెప్పుకోండి ఏం జరుగుతుందో చూద్దాము, నేను ఆల్రెడీ నా వర్క్ చేసేసాను, మీరు కావాలని చెప్పేసి నన్ను ఇదే 10 సార్లు పిలుస్తున్నారంటే ఇక్కడ నిజం ఉంది, గిన్నెలు క్లీన్గా లేవు, కళ్ళు కనిపించట్లేదా అంటూ తనుజ కూడా ఎక్కడ తగ్గేదే లేదా అంటూ దివ్య మీద రెచ్చిపోయింది. నిజానికి చెప్పాలి అంటే చేసే పని కరెక్ట్గా చేయాలి, కానీ దివ్య మాత్రం తన తప్పు ఉన్నా సరే కప్పుపుచ్చుకోవడానికి పెద్దగా అరుస్తుంది. మరి మీరేమంటారనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.